ఫ్రెండ్స్ మేము బీచ్ లో ఫిషర్మెన్స్ సమస్యలు అయితే మీకు అంటే వాళ్ళ మాటల్లో విన్నారు కదా. సో ఇప్పుడు రామేపట్నం మహిళలు వాళ్ళకి ఏ కష్టాలు ఉన్నాయో ఒకసారి వాళ్ళ మాటల్లో వినండి. నమస్కారం. మా మత్స్యకారులకు చాలా ఇబ్బందులు అయ్యా. మాకి ఏటకి వెళ్తే మాకు జట్నీ లేదు, చేపలు తెచ్చుకొని అమ్ముకోవాలంటే మాకు కష్టం అయిపోతుంది. మరి చేపలు దొరికినా ఒక 100 రూపాయలు చేపలు పట్టుకొని ఎంతో దూరం వెళ్ళాలి, బస్సు సౌకర్యం మాకు లేదు, ఆటో మీద వెళ్ళాలా. వెళ్ళినా మాకు ఆ చేపలు చెల్లక అటు నుండి రాత్రి ఎంత రాత్రి అయిపోద్దో మాకు తెలియదు. చాలా ఇబ్బందులు అయ్యా. మా మగపిల్లలు దేశాలు వెళ్ళిపోతే వలస వెళ్ళిపోతే అటు నుండి అక్కడ ప్రాణాలు పోయినా తీసుకొచ్చే అవకాశం మాకు లేదు. మాకు అంత స్వామిత కూడా లేదు తీసుకురావడానికి. మరి మాకు అలాంటి అవకాశాలు ఏటి లేవు. తర్వాత మాకు చాలా ఇబ్బందులు అయ్యా. మత్స్యకారులు అంటే మాకు చాలా ఇబ్బందులు అంటే మరి ఇలాంటివి కాదు, మాకు చాలా కష్టాలు ఎక్కువే. బతకాలంటే బ్రతికలేదు. మాకు జట్నీ లేదయ్యా, జట్నీ లేకపోతే చాలా ఇబ్బందులు. జట్నీ ఉంటే మాకు కొంచెము బాగున్ను. మా మగపిల్లలు వలస వెళ్ళిపోయి మాకు కష్టం ఎక్కువ అయిపోతుంది. ఆ టైంలో అక్కడ ఆ మగపిల్లకి ఏది జరుగుతుందో, మాకు ఆ యక్షాన్ని ఏది జరుగుతుందో మాకు తెలియదు. అక్కడ నుండి సమయానికి ఏది అయిపోయినా ఇక్కడ తీసుకురావడానికి మాకు స్వామిత లేదు. మాకు రోడ్డు లేదు, ఏట్లేదు, ఏడు సదుపాయం ఉన్నది. జట్నీలు అన్నాలు, జట్నీలు కూడా మాకు ఏట్లేదు. రోడ్లు అన్నాలు, రోడ్డు కూడా లేదు. కాలనీలు అన్నాలు, కాలనీలు లేదు. మాకు ఏం సదుపాయం చేశారు చెప్పండి. మా ఇల్లు కట్టుకుందామంటే పాలిస్తాడు. మా నెత్తిమా తన్నేసి దీపం పెట్టేస్తున్నాడు. నెత్తిమా తన్ని మరీ దీపం పెడుతున్నాడు. ఎందుకంటే రాకొద్దండి అంటున్నారు. రోడ్లు మాత్రం బల్బులు వేశారు. దేని గురించి బల్బులు వేశారండి? ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే రామేపట్నం మహిళలకు ఉన్న పెద్ద సమస్య ఏంటంటే వీళ్ళు ఏం చేయాలన్నా సరే, పిల్లలు కాలేజ్కి వెళ్ళి చదువుకోవాలన్నా సరే బార్వా వెళ్ళి చదువుకోవాలన్నమాట. సో బార్వాకి ఇక్కడ రామేపట్నంకి అంటే లూప్ లైన్ లో ఒక రోడ్డు అయితే ఉంది. ఆ రోడ్డు బాగలేకపోవడంతో అక్కడ చాలా రకమైన యాక్సిడెంట్లు, ఆటోలు తిరగబడిపోవడం ఇవి జరుగుతున్నాయి. సో దీన్ని కూడా గవర్నమెంట్ మీ దృష్టిలో పెట్టుకొని ఈ మహిళలకు కూడా మీరు అండగా ఉంటారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. ఆ రోడ్డు పనులు త్వరలో మీరు ఎంత వేగంగా క్లియర్ చేస్తే అంత వేగంగా ఈ రామేపట్నం గానీ, ఇసుకలపాలెం గానీ ఇటు సైడ్ ప్రజలు మొత్తం బార్వా కాలేజెస్కి వెళ్ళి అయితే చదువుకుంటారు. సో దీన్ని కూడా గవర్నమెంట్ మీ దృష్టిలో పెట్టుకోండి. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీరు గవర్నమెంట్ దృష్టికి వెళ్ళేలా అయితే షేర్ చేయండి. ఇంకా మరికొన్ని విషయాల కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి. అలాగే ఇంకా నేను ఇప్పటి వరకు అయితే 9 days అయింది నా సైకిల్ స్టార్ట్ చేసి. నేను అలాగే నెల్లూరు వారికి ఇలానే ప్రతి ఒక్క మత్స్యకారు గ్రామంకి అయితే వచ్చి ఆ ఊరు సమస్యలు అయితే తెలుసుకుంటాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ ఆల్.